ఫ్రెండ్స్, ఇగో మనం చిన్నప్పుడు మనకి ఎన్ని డ్రెస్సులు ఉంటుండే. మన అమ్మ వాళ్ళైతే పెద్ద పెద్ద పండగలకి పెళ్ళిళ్ళకి తప్ప అసలు మనకి ఎక్కువ బట్టలే కొనేవాళ్ళు కాదు. ఇంకా అప్పుడు అందరం బర్త్డేలు కూడా చేసుకునే వాళ్ళం కాదు కాబట్టి బర్త్డేలకి కూడా బట్టలు క్యాన్సిల్. దసరా పండగకి తప్ప నాకైతే ఏ పండగకి బట్టలు కొనేవాళ్ళు కాదు మా పేరెంట్స్ అయితే. మా పేరెంట్స్ అనే కాదు, ఏ పేరెంట్స్ కూడా అప్పుడు బట్టలకు అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. ఒక 4 జతలు ఉంటే చాలు, పెళ్ళిళ్ళకి అవే, పేరంటాలకు అవే, ఫంక్షన్స్కి అవే. ఎన్నిసార్లు ఉతికినా ఎన్నిసార్లు వేసుకున్నా అవి కొత్త బట్టలే అప్పుడు మనకు. ఇప్పుడైతే చూడండి, ఒకసారి చూడండి, ఎన్ని బట్టలు కొనుక్కున్నా అవి ఒక్కసారి 2 సార్లు వేసుకున్నామంటే అవి పాత బట్టల కిందికే లెక్కకు వస్తుంది తప్పించి. నేనైతే మీకు చెప్పడం కాదు, కానీ నేనైతే ఎక్కువ అయితే కొనను బట్టలు. నేను కట్టుకున్న చీరలే కట్టుకుంటాను. ఎవరు ఏమనుకున్నా నాకు అవసరం లేదు. ఎందుకంటే బట్టలకి ఎక్కువ మనీ పెట్టేసి వేస్ట్ చేయడం అయితే నాకు ఇష్టం ఉండదు అనమాట. ఇంకా కట్టుకున్న చీర కట్టుకుంటే ఏమవుతుంది, ఏం కాదు కదా, అది మన ఇష్టము. ఇంకా మన అవసరానికి బట్టే బట్టలు కొనాలి తప్పించి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని అయితే బట్టలు కొనొద్దు. ఇక ఇవైనా నాకు ఎక్కువనే అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా చాలా మంది దగ్గర చాలా ఉంటాయి, అసలు బీరువా నిండా మొత్తం ఆడోళ్ళ చీరలే ఉంటాయి. ఇంకా మొగోళ్ళకి అసలు స్పేస్ కూడా ఉండదు. మా దగ్గర కూడా అట్లనే ఉంది, కానీ ఇంకా నాకైతే అన్ని చీరలు అయితే లేవు. ఇంకా ఇప్పుడు ఏ మోడల్ వస్తే ఆ మోడల్ అయితే ప్రతి ఆడవాళ్ళు అయితే కొంటున్నారు, కానీ నేనైతే చాలా వరకు తక్కువగా కొంటాను బట్టలు అయితే. చిన్నప్పుడు అయితే 4-5 డ్రెస్సులతో సరిపెట్టుకున్నాను కాబట్టి మొత్తం మీద నాకైతే ఒక 30 చీరల వరకు ఉంటాయి, అంతేగాని అంతకు మించి అయితే ఉండవు. ఇంకా చాలా మంది దగ్గర వందల చీరలు ఉంటాయి. ఏ చీర కట్టుకున్నా మనని ఎవ్వరు ఏమనేటోళ్ళు లేరు. అనే వాళ్ళు అనుకోండి, ఎన్నన్నా అనుకుంటారు, కానీ మన పరిస్థితిని బట్టి మనం కొనుక్కోవాలి తప్ప వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు అని చెప్పేసి కొంటే మన సంపాదన మొత్తం ఏ ఫంక్షన్స్ అవసరమో వాటికి మాత్రమే కొనుక్కోవాలి. నేనైతే ఇట్లనే చేస్తా.